ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం జరిగిందని, నేడు ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు బట్టలు కూడా పెడుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు 9వ డివిజన్ పులి వెంకటరెడ్డి కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన సతీమణి బాలినేని శచిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 7 లేక 8 నెలల్లో టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని మౌలిక వసతులతో కూడిన టౌన్షిప్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మీకు ఇచ్చే ఇళ్ల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మొదట పట్టాలు ఇవ్వలేరని ఆరోపణలు చేశారని, ఇవి దొంగ పట్టాలు అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ ఆరోపించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. ఇవి ఒరిజినల్ పట్టాలైతే జనార్దన్ రాజకీయాల నుండి తప్పుకుంటాడా అని సవాల్ విసిరారు. మీ 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్టా అన్నా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల పట్టాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని, గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లు అల్లూరు, కొత్తపట్నం మండలాల్లో ఉన్నాయని తెలుసుకోవాలని బాలినేని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఇది అన్నగారి కృషి. మనం ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎన్నో చేశాము. ఈ పట్టాల కోసం తెలుగుదేశం చేసిన
దుర్మార్గానికి బలైపోయి ఇన్ని రోజులు మనము ఇలా వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అన్న దాన్ని పోరాడి తీసుకొచ్చారు. దానికి మనందరం అన్న సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే మన డివిజన్ లో ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు 34 కోట్ల రూపాయలు జరిగినాయి. డెవలప్మెంట్ వచ్చేసరికి 750 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగినాయి. మనం ఈ డెవలప్మెంట్ ని, ఈ సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగాలంటే మనం మళ్ళీ మన ప్రభుత్వాన్ని గట్టిగా మనం ఇంతకుముందు ఎలా తెచ్చుకున్నామో అలాగే ఓట్లేసి మనం గెలిపించుకోవాలి. వాసనని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుని ధన్యవాదాలు తెలుసుకుంటాం. పేద ఇంటి కళ ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలనే మీ యొక్క కళని ఈ రోజు నెరవేరబోతుంది అని అంటే దానికి కారకులు ఎవరయ్యా అంటే గౌరవనీయులు మన వాసన్న. మీకు అందరికీ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా మన నగరంలో 25,000 మందికి మరి పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను, లేకపోతే నేను ఇక పోటీ కూడా చేయనని చెప్పేసి ఆయన శపథం చేసి చివరికి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా అంటే ఎలక్షన్కి దగ్గరగా ఉండేటప్పుడు ఖచ్చితంగా సీఎం గారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది వారిని డబ్బులు అడగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మన సీఎం గారిని వాసన దగ్గరుండి మరి ఆ డబ్బులు ఇప్పించుకొని మరి రైతులకి ఆ డబ్బులు ఇచ్చి మీకేమి గవర్నమెంట్ స్థలాలు ఇవ్వడం లేదు, రైతుల దగ్గర 231 కోట్ల రూపాయలు పెట్టి కొని మరి మీకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు పట్టణంలో చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చే గాని పోటీ చేయని చెప్పి చెప్పడం, దాని పర్యవసనంగా ముఖ్యమంత్రి గారు మరి ఒంగోలుకు సంబంధించి 231 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకి డబ్బులు కేటాయించడం జరిగింది. ఒక ఇల్లు మరి ముందలుగా 9వ డివిజన్లోనే స్టార్ట్ చేయడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పట్టాలను కూడా 9వ డివిజన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మీరందరూ కూడా పగలు రాత్రి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మీకు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు అవన్నీ కూడా అదే ఆ రోజు చెప్పినట్టుగా నేను ఓకే ఆ రోజు ఏమన్నానంటే పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు చీరలు కూడా పెడతామని చెప్పా. తర్వాత మా ఆవిడనింది మనం పట్టాలు ఇచ్చేటప్పుడు చీర కాదు వాళ్ళ దంపతులకు పెట్టాల గుడ్డలు అని చెప్పింది. మరి అందుకోసమే చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇమ్మీడియట్ గా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు మీకు హద్దులు చూపిస్తారు, మీరు కట్టుకోవచ్చు, ఇమ్మీడియట్ గా కట్టుకోవచ్చు. లేదు ప్రభుత్వమే కట్టియాలి, ప్రభుత్వమే కట్టాలని చెప్తే ప్రభుత్వం తరపునే మీకు కట్టిస్తాం. మీ సొంతంగా ఇల్లు కట్టుకునే అబ్బాయి అయితే దాదాపు 2 లక్షల దాకా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూపుల్లో 35,000 డ్వాక్రా గ్రూపులు ఉంటే 35,000 రుణం కూడా పావుల వడ్డీకి రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదు ప్రభుత్వమే కట్టియండి అంటే ప్రభుత్వమే కట్టేదానికి సిద్ధంగా ఉందని కూడా మీకు సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అది మీ ఇష్టం. ఒకటైతే చెప్తా ఉన్నా, ఒక 7-8 నెలల్లో అది మొత్తం 13 ఈ యొక్క మీకు ఇచ్చినటువంటి దగ్గర 13 లేఅవుట్లో 13,000 మందికి ఒక పెద్ద టౌన్షిప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ టౌన్షిప్ లో అన్ని మీకు అక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీ పిల్లలకి అన్ని రకాలుగా వసతులు, పార్కు అన్ని కూడా స్థలము దాంట్లో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం ఒక 8 నెలలు అట్టు పోయిన తర్వాత ఒక సుందరవంతమైన టౌన్షిప్ ఒక ఏర్పడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎవరన్నా వచ్చి మీ ఇల్లు ఎంతకు ఇస్తారంటే దాని విలువ 10 లక్షలు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.
ఇది సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లుని మీకు అక్కడ ఏర్పాటు అన్ని బస్సులతోటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ ఇల్లు వాల్యూ ఆ స్థలం అన్ని కలుపుకొని 10 లక్షలు ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, మాట తప్ప మనం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటేమన్నా పట్టాలు ఎక్కడిస్తామన్నారు, ఈ లేరు అంత డబ్బులు తీసుకురాలేడు అన్నారు. మన ముఖ్యమంత్రి గారు బతిరాడారో ఏం చేసుకున్నానో నేను డబ్బులు తెచ్చి పట్టాలు డబ్బులు కట్టాం. కట్టిన తర్వాత టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు. సరే అవి కూడా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసి ఇస్తే ఇప్పుడేమంటారు, అవి దొంగ పట్టాలు అంటారు. నేను చెప్తా ఉన్నా ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా ఉన్నా. మాట కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా నేను సిద్ధం, దేనికైనా నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసి రకరకాలుగా అంటాడు. ఇప్పుడు నేను వస్తే 2 సెంట్లు ఇస్తానంట. ఏమయ్యా నువ్వు 5 సంవత్సరాలు ఉన్నా ఒక్క పట్టా ఇచ్చావా? ఎవరు ఇస్తున్నారు? ఒక పట్టా ఇచ్చావా? అంత ముందుల కూడా పట్టాలు రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ పట్టాలు వచ్చింది ఎవరమ్మా? రాజశేఖర్ గారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు నేను ఇచ్చి కట్టించాం, స్థలాలు ఇచ్చాం. చెప్పమనండి, ఒక పట్టా ఇచ్చాడేమో. మళ్ళా కొన్ని పట్టాలు ఇస్తే అవి క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. సిగ్గుండాలి దేనికైనా. ఇచ్చిని మార్చడం కరెక్ట్ కాదు. నువ్వు సొంతంగా తీసుకొచ్చి ఇవ్వాలి కానీ ఇచ్చిని వాళ్ళు క్యాన్సిల్ చేసి మేము ఇస్తామని చెప్పడం కాదు. మళ్ళీ అంటాడు కొద్ది దూరంగా ఇచ్చాడు అంటాడు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఏయా నువ్వేమన్నా మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావా? ఇప్పుడు 10 మంది 100 మంది అంటే టౌన్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు టౌన్లో స్థలం? 25,000 మందికి పార్ట్ ఆఫ్ ది టౌన్లో యాడిస్తాడు. ఎవరైనా ఎగెళ్తారా? ఆయన ఇమ్మనండి, 100 మందికి ఇమ్మనండి చూస్తా. ఎందుకు మాట్లాడతాం? ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన టిట్కో హౌస్ అప్పుడు ఎక్కడ కట్టాడు? కొత్తపట్నం మండలంలో కట్టాడు, అల్లూరు దగ్గర. మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ లోనే ఈ రోజు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కార్పొరేషన్ కి ఇప్పుడు మీకున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఎట్లుందో అది కూడా కార్పొరేషన్ లోనే ఉంది. ఆ స్థలం కార్పొరేషన్ లోనే ఉంది. మన ఒంగోలు కార్పొరేషన్ లోనే ఉంది. అది ఆయన ఇచ్చిన టిట్కో హౌస్ కొత్తపట్నం మండలంలో ఉంది. ఆయన పోయి మాట్లాడతాడు. మళ్ళా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేదానికి మాట్లాడటం కాదు. ఏదైనా కానీ కరెక్ట్ గా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు చూసా మొహంలో, నేను అనుకున్నానంటే కార్యక్రమంగా అంత ఆనందంగా ఉంటారు అనుకున్నా. ఎందుకు అంత ఆనందం కనపడలా? ఏమా లేట్ అయిందనా? ఏమా నేనైతే 9ంటికే రెడీ అయి ఉండాలమ్మా. మీ కార్పొరేటరే కొద్దిగా ఆలస్యంగా రమ్మని చెప్పాడు. నేనేం చేయాలి చెప్పు? ఏమైనా కానీ ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఇయటం జరుగుతుంది. ఇప్పుడు పట్టాలు అమ్మా అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే మీరందరూ ఫోటోలు కావాలమ్మా. మీ వాలంటీర్లు మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసుకొని తంబేసుకుంటారు. మీరు ఫోటోలు సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవి ఇంటికి వచ్చి ఆ ఫోటోలు ఇది చేసుకొని తంబేయించుకుంటారు. మీకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇప్పుడు ఇస్తారు. పట్టాలు మట్టికి ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి తంబేయించుకొని ఏమ్మా వాలంటీర్లు ఎప్పటికైపోవాలా? రేపటికల్లా అయిపోవాలా? సాయంత్రం చేసేస్తారంట మన వాలంటీర్లు. కాబట్టి మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టేదని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదో ఇళ్ల పట్టాలు ఇచ్చి దులుపుకోవటం కాదు. ఒక మంచి టౌన్షిప్ కట్టాలి.
రేపు మీ పిల్లలకి అది పెద్ద వాల్యూ కావాలది, అది పెద్ద అసెట్ కావాలా. చరిత్రలో నాకు నేను లేకపోయినా కూడా బాలేని వాసు ఒక ఇంతమంది పట్టాలు ఇచ్చారని చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి నాకు ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ ఒకటే చేస్తున్నా, ఇది చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా. మీరందరి దయతోటి గెలిస్తే తొందరలోనే సంవత్సరం లోపలే మొత్తం ఇళ్ళని కూడా కట్టించి మొత్తం ఒక సుందరవంతంగా టౌన్షిప్ చేస్తానని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మొట్టమొదటిగా ఈ 9వ డివిజన్లోనే ప్రారంభించినాం. మరి నిజంగా మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు కొని ఎప్పుడైనా కూడా నా దగ్గర రావచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. కొంతమంది ఇంకా అప్లికేషన్ చేసి పెట్టుకుని ఉన్నారు. అర్హులై ఉంటే ఎవరికి ఇల్లు లేకుండా ఉంటే మళ్ళా వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇంకా 4,000 మందికి ఇచ్చే ప్రొవిజన్ ఉంది. స్థలం తీసిపెట్టున్నాం, స్థలం ఉంది. ఇంకా వెరిఫై చేసి కూడా కొంతమంది భరోసా పత్రాలు వ్యానోలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎవరికైతే భరోసా పత్రాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ముందుగానే బట్టలు కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా త్వరలోనే అంటే ఈ సర్వర్లు ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా గుడిసె అనేది ఉండకూడదు అనేది మా కోరిక. ఒంగోలు పట్టణంలో గుడిసె అనేది కలపడకూడదు. ఒక అందరూ కూడా సంతోషంగా మంచిగా ఉండాలి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో,